రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అన్ని వర్గాలు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికే అన్నదాతలు యూరియా అందక ఆక్రందనలో పెడుతుంటే తాజాగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రజాభవన్ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. త్రిసభ్య కమిటీ సూచనతో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 938ను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ గోస కనబడటం లేదా అంటూ ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. చిన్న చిన్న కారణాలతో తమను ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. రైట్, ప్రజాభవన్ ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. అలాగే కొన్ని డిమాండ్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ సర్కార్పై రేవంత్ పై ఆర్టీసీ కార్మికులు తిరుగుబాటును ఎలా చూడాలి? ఏదైతే చూసుకుంటే ఆర్టీసీ కార్మికులు మళ్ళీ పోరుబాట పట్టారు. గతంలో చూసుకుంటే పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 18 నెలల వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సెక్టార్ లో కూడా ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా పోరుబాటకు నిరసనలు ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు కూడా ఏది నెరవేర్చకపోయేసరికి ప్రభుత్వ ఎన్నికల సమయంలో మాకు ఎందుకు ఇలాంటి భూతకపు హామీలు ఇచ్చి మమ్మల్ని మా ఓట్లు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు చేస్తుందని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతుంటారు. ఇటీవల చూసుకుంటే ఆర్టీసీ కార్మికులు అంటే ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఏదైనా ఆర్టీసీ ఉద్యోగి తప్పు చేస్తే సస్పెండ్ చేసే చర్యలు కనిపిస్తాయి. కానీ రిమూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఏకదాటిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారిగా 1200 నుండి 1500 మందిని ఒకేసారిగా తీసివేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీ వేసింది. అంటే ఆర్టీసీ పైన చర్చల పైన మరి వాళ్ళ అంశాలపైన వారి డిమాండ్ల పైన అసలు వీళ్ళకి ఏం కావాలి అని తీసుకొచ్చిన తర్వాత దీని పరంగా కాంట్రాక్టర్ ని రెగ్యులరైజ్ చేయాలి, మరి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని జీవో తెస్తే ఇప్పటికి కూడా ఆ జీవో ఎందుకు అధికారులు అమలు చేపిస్తలేరు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో విన్నవించుకున్నా ఆ జీవో ఎందుకు అమలవుతలేదు? అది అధికారుల లోపం ఉందా, లేకపోతే చేస్తున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. మరి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గతంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం, కానీ ప్రభుత్వం కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, మేము మంత్రి దగ్గరికి పోయినా కూడా ఆర్టీసీ మంత్రి దగ్గర పోయినా కూడా వారు కూడా మాకు ఆర్టీసీ దోహదపడడానికి మరి ఆర్టీసీ అభివృద్ధికి మేము ఎంతో కష్టపడి మేము ఎంతో చేయూతగా అంటే పండుగలకు పబ్బాలకు మా ఫ్యామిలీని మా పర్సనల్ లైఫ్ అన్ని వదిలేసుకొని మేము ఆర్టీసీ అభ్యున్నత కోసం మేము పోరాటం చేస్తాం. కానీ ప్రభుత్వం మా పైన చూపిస్తున్న చర్యలు చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తే మమ్మల్ని రిమూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తారు. అంటే ఒక సెక్టర్ లో ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా అంటే ఇప్పుడు టికెట్ కలెక్టర్ ఉంటాడు, అంటే బస్ లో వచ్చే టికెట్ కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ గా ఇష్యూ వచ్చి మాన్యువల్ గా టికెట్ కొడితే నువ్వు మాన్యువల్ గా టికెట్ ఎందుకు కొట్టినావని ఆ విధంగా కూడా సస్పెండ్ చేస్తారు. మరి వాళ్ళను బస్సు అంటే డిపో నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా చిన్న కారణాలతో కూడా మా పైన కేసు రాసి మమ్మల్ని సస్పెండ్ చేయకుండా రిమూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయడం మాకు ఇది చాలా బాధాకరం. ఉన్నతాధికారులకు చెప్పినా కూడా ఇప్పటికి ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. సజ్జనార్ గారికి అయితే మేము వేడుకున్నాం. అంటే కొంతమంది ఒక వర్గం ఏ విధంగా చెప్తుందంటే ఇందులో సజ్జనార్ కూడా అసలు ఎందుకు పట్టించుకున్నాడు, సార్ ఆర్టీసీ ఎందుకున్నాడు అంటే ఉన్నత స్థాయి అధికారిని ఆర్టీసీ ఎందుకు పెడితే మాలాంటి కార్మిక సమస్యలు పరిష్కరించాలి, కానీ ఎందుకు పరిష్కరిస్తలేడని కూడా సజ్జనార్ పైన ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్ అరవింద్, సజ్జనార్ ఇక్కడ ఈ జీవోను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ జీవో యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకోసం అడ్డుకోవాల్సి వస్తుంది సజ్జనారు? ప్రధానంగా ఆ జీవో ఏంటంటే రెగ్యులరైజ్ చేయడం అదొక అంశం ఉంది. మరియు ఏదైతే వీళ్ళ పైన ఉన్న చిన్న చిన్న కేసులు ఉంటాయి, అంటే రోడ్ దగ్గర ఎప్పుడన్నా బస్ వెహికల్ వెళ్ళినప్పుడు ఇతరత్ర కానీ గ్లాస్ బ్రేక్ కేసులు లాంటివి కానీ ఇట్లాంటి కేసులు ఉన్న వాళ్ళందరి పైన అలాంటి కేసులు ఎత్తేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, మరి వారికి ఉన్న బెనిఫిట్స్ రిలీజ్ చేయాలి అని ఆ జీవోలో ప్రధానంగా ఉంది. కానీ ఆ జీవో వాళ్ళు ఏం చేశారంటే ఆ జీవో ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కార్యరూపం దాల్చిందని కూడా ప్రధానంగా ఇందులో చెప్పచ్చు. ఎందుకంటే అధికారుల లోపమే అని కూడా
స్పష్టంగా వాళ్ళు ఇప్పటికే ప్రతి దగ్గర కూడా అదే క్లియర్ చేస్తున్నారు. మరియు ప్రధానంగా వాళ్ళ నాయకులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా ధర్నాకి పోర్బాట ప్రతి హైదరాబాద్ ప్రజాభవన్ కి ఇవ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా జిల్లా కేంద్రాల్లో కానీ గ్రామాలలో కానీ ఎక్కడికెక్కడ పోలీసులు నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు. మరియు వారి బస్సు డిపో యాజమాన్యానికి పోలీసులు ఎలాంటి నోటీస్ ఇచ్చారంటే ఎవరైనా మీ డిపో సంబంధించి ధర్నాకి వెళ్తే మాత్రం వాళ్ళని తప్పకుండా రిమూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లోనే వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని తదుపరి రోజు నుండి వాళ్ళని విధుల్లోకి తీసుకురావద్దు అనే ఒక ప్రధాన అంశం అయితే వాళ్ళు ఇప్పటికే లేవనెత్తారు. దాని కారణంగా ఈ రోజుకి ధర్నా చాలా మంది కూడా రాలేకపోయారు. కానీ వచ్చిన వారు మాత్రం తప్పకుండా తమ బాధను ప్రభుత్వానికి తెలియజేయాలి. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆర్టీసీ పైన చర్యలు తీసుకోకపోతే ఆర్టీసీ వ్యవస్థ పోయేలా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు అరవింద్, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఇది ఆర్టీసీ సంబంధించి హెయిర్ విత్ పేరిట కొన్ని ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు వాహనాలకు ఇందులో అనుమతిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రధానంగా కొన్ని డిపోలకు అవి వెహికల్స్ ఇచ్చారని చెప్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే చిన్న చిన్న కారణాలతోటి ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగిస్తున్నారు అనుకోవాలా? చూసుకుంటే కొన్ని అంటే ఏది చూసినా కాంట్రాక్ట్ పద్ధతిలోనే నడుస్తుంది. ఏ వెహికల్ చూసినా కూడా ఇప్పటికే కాంట్రాక్ట్ లను దక్కించే పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ సంస్థను ఆర్టీసీని కార్పొరేషన్ కాపాడదామనే ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తలేదు. 18 నెలల నుండి కూడా కార్మికుల ఉసురు పోసుకుంటుంది. కనీసం ఎలక్ట్రిక్ వెహికల్స్ అని తీసుకొస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఎంత బిల్లు పెట్టారు, ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది, ఎన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఒక నెలలో ఇన్ని బస్సులు రిలీజ్ చేస్తే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ నడపడానికి స్పెషల్గా డ్రైవర్లను మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు ఆ ట్రైనింగ్ విధానాన్ని ఇస్తున్నారు. కానీ ఉన్న వ్యవస్థను మాత్రం నీరు గార్చే ప్రయత్నం చేసి ఉన్న డ్రైవర్లను పక్కన పెట్టేసి కొత్తగా ఈ వ్యవస్థ తీసుకొస్తే మాకు రానున్న రోజుల్లో మాకు డ్రైవర్స్ కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు కొత్త వెహికల్స్ హైర్ చేసుకున్నప్పుడు, కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు మా పాత డ్రైవర్లకే ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా, మళ్ళీ మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే ఈ అంశం కూడా వాళ్ళు ప్రధానంగా లేవనెత్తారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.